వెల్కమ్ టు అవర్ ఛానల్ జేపీ ఆన్లైన్ సెంటర్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనం ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నది ఏంటంటే లేబర్ కార్డు పాపు కానీ బాబు కానీ జన్మించినప్పుడు మీకు క్లెయిమ్ అనేది ఎలా పొందాలో ఆ వీడియోలో చూసాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో, ఫామ్ ఎలా నింపాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో చూడబోయే ముందు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్క్స్ వెల్ఫేర్ బోర్డు హైదరాబాదు అనేది ఫామ్ అనేది మెటర్నిటీ బెనిఫిట్. అంటే మీకు పాప కానీ బాబు కానీ పుడితే ఈ ఫామ్ ఎలా నింపాలి, ఎలా ఆన్లైన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. నేమ్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ వర్క్స్ అంటే వర్కర్ పేరు, లేబర్ కార్డు ఉన్న వారి పేరు, ఇలా ఫుల్ నేమ్ రాయాల్సి ఉంటుంది. క్లియర్గా ఫాదర్ హస్బెండ్ నేమ్ ఇందులో నింపాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్, మీరు లేబర్ కార్డు తీసినప్పుడు డేటు ఇందులో వేయాలి. డేట్ ఆఫ్ పేమెంట్ రెన్యువల్, మీ డేట్ ఎప్పటిదాకా ఉంది లేబర్ కార్డు అనేది ఇందులో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మెన్షన్ చేసిన తర్వాత లేబర్ కార్డు నెంబర్ అనేది ఇందులో చేయాలి. తర్వాత ఫోటో ఒకటి తీసుకొని అతుకువేయాలి. దానికి లేబర్ కార్డు ఉన్న హోల్డర్ క్యాస్ట్ ఏంటి, ఎస్టీ, ఎస్సీయా, బీసీయా అని ఇందులో మెన్షన్ చేసిన తర్వాత ఏజ్, ఫోన్ నెంబర్ అనేది ఇందులో ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత పర్మనెంట్ అడ్రస్, మీరు లేబర్ కార్డు తీసినప్పుడు అడ్రస్ ఏది ఇచ్చారో అదే సేమ్ ఇందులో ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత స్ట్రీట్, వార్డు, విలేజ్, మండల్, డిస్టిక్ తర్వాత మెటర్నిటీ బెనిఫిట్ అప్లైడ్ ఫర్ సెల్ఫ్ ఆర్ వైఫ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. డాటర్ అంటే డాటర్, సెల్ఫ్ అంటే సెల్ఫ్. ఫస్ట్ డెలివరీ, సెకండ్ డెలివరీ అనేది ఇందులో మెన్షన్ చేసుకున్న తర్వాత నేమ్ ఆఫ్ ది డాటర్ ఆఫ్ వైఫ్ అంటే మీ పాప పేరు కాకుండా మీ వైఫ్ పేరు అనేది ఇందులో మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసిన తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ తర్వాత హాస్పిటల్ నేమ్, మీరు డెలివరీ అయిన హాస్పిటల్ నెంబరు, డేట్ ఆఫ్ డెలివరీ, బర్త్ సర్టిఫికేట్ బై మున్సిపాలిటీ అయిందా, గ్రామ పంచాయతీ నుంచి అయిందో వేసుకోవాలి. బెనిఫిషియరీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, నేమ్ అనేది ఇందులో వేయాలి. తర్వాత బ్రాంచ్, మీరు లేబర్ కార్డులో ఏ అకౌంట్ అయితే ఇచ్చారో ఆ అకౌంట్ ఇందులో ఫిల్ చేయాలి. అకౌంట్ నెంబర్ అనేది, బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్ కోడ్ కంపల్సరీ వేయాల్సి ఉంటుంది. నీట్గా రాయాలి. ఇది వాళ్ళు ఇది స్కాన్ చేసుకున్న తర్వాత మీకు ఇస్తారు. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మన లేబర్ కార్డ్ అనేది అటెస్టెడ్ కాపీ, అంటే మన లాయర్తోనే అటెస్టెడ్ చేయించిన తర్వాత ఈ కాపీలు అనేది పెట్టాల్సి ఉంటుంది. రెన్యువల్ ఛానల్ కాపీ, అడ్వాన్స్డ్ స్టాంప్ రిసిప్ట్, ఫస్ట్ పేజ్ ఆఫ్ బ్యాంక్ పాస్బుక్ అనేది మెన్షన్ చేయాలి. డెలివరీ సర్టిఫికేట్ ఆఫ్ ఇష్యూ బై ది హాస్పిటల్ అటెస్టెడ్ కాపీ, అంటే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయింది లేకపోతే సర్టిఫికేట్ అనేది మీకు ఇచ్చింది ఇందులో కాపీ అటెస్టెడ్ చేయాలి. బర్త్ సర్టిఫికేట్ అనేది ఒకటి, బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ తీయాల్సి ఉంటుంది. పేరు పెట్టిన తర్వాత బర్త్ సర్టిఫికేట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎంక్వైరీ రిపోర్ట్ ఆఫ్ ఏలో, లేబర్ ఆఫీస్ వారు వెరిఫై చేసి మీకు రిసిప్ట్ ఇస్తారు. కాపీ ఆఫ్ డిశ్చార్జ్ సమ్మరీ, మీ ఏ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారో హాస్పిటల్ డిశ్చార్జ్ కాపీ తీసుకోవాలి. అప్లికేషన్ ఆఫ్ బెనిఫిషరీ, ఇదే అప్లికేషన్. ఇది ఆధార్ కార్డు ఉంటుంది. ఆధార్ కార్డు ఆఫ్ డాటర్, రేషన్ కార్డు అనేది కంపల్సరీ ఉండాలి. ఇక్కడ సిగ్నేచర్ చేసి ఈ ప్లేస్ ఆఫ్ డేట్ రాసి తర్వాత సెకండ్ పేజ్ వచ్చేసి అడ్వాన్స్ స్టాంపుడ్ రిసిప్ట్, అంటే ఇక్కడ మెన్షన్ చేశారు కదా చూడండి, ఇక్కడ సెకండ్ కాదు, థర్డ్, ఫోర్త్, ఎంక్వైరీ రిపోర్ట్ ఏలో, మరి అప్లికేషన్ ఆఫ్ బెనిఫిషరీ, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అడ్వాన్స్ స్టాంప్ రిసిప్ట్ థర్డ్ది, ఇది సెకండ్ దానిలో ఉంటుంది. ఇందులో మీకు రావాల్సిన అమౌంట్ 30,000 అని నింపేసిన తర్వాత ఇక్కడ 2 వర్డ్స్లో రాయాలి. వర్డ్స్ రాసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఫోటో వేయాల్సి ఉంటుంది. వేసిన తర్వాత ఇక్కడ రెవెన్యూ స్టాంపు 2 రూపీస్ వేసి దీనిపైన సైన్ చేయాల్సి ఉంటుంది. సైన్ చేసిన తర్వాత నేము, ప్లేసు, డేటు, మీ నేము అని ప్లేస్ అనేది డేట్ అనేది ఇక్కడ మెన్షన్ చేసిన తర్వాత విట్నెస్ అనేవారు ఇద్దరి ఆధార్ కార్డులు కావాలి. వాళ్ళ ఆధార్ కార్డుల తర్వాత నేమ్ రాసేసి వాళ్ళది ఆధార్ కార్డు నెంబరు రాసిన తర్వాత ఫోన్ నెంబరు, అడ్రస్, వాళ్ళ అడ్రస్, పూర్తి అడ్రస్ రాసిన తర్వాత వాళ్ళతోని సిగ్నేచర్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీ ఫ్రెండ్ది కానీ మీ ఇంటి పక్క వాళ్ళది, ఇంటి ముందట ఎవరిదైనా సరే విట్నెస్ అనేది వర్తిస్తుంది. సెకండ్ వారిది నేమ్, ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్, అడ్రస్ సేమ్ సిగ్నేచర్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇందులో మళ్ళీ సంతకం అంటే లేబర్ ఆఫీసరే పెడతారు ఇందులో. తర్వాత థర్డ్ది
థర్డ్ అనేది ఇక్కడ మీకు మెన్షన్ చేసిన దానిలో ఉంది. ఇక్కడ అప్లికేషన్ ఆఫ్ బెనిఫిటరీ కాకుండా ఎంక్వైరీ రిపోర్ట్ ఆఫ్ ఏలు 7th థర్డ్ పేజీలో ఉంటుంది. ఇది థర్డ్ పేజీలో మళ్ళీ సేమ్ నేమ్ ఆఫ్ ది వర్కర్ నేమ్ రాయాలి, లేబర్ కార్డు ఉన్నవారిది, ఏజ్, అడ్రస్, ఫోన్ నెంబరు, మెటర్నిటీ బెనిఫిట్ ఫస్ట్ సెకండ్ అనేది ఇందులో మెన్షన్ చేసిన తర్వాత డాటర్ ఆఫ్ వైఫ్ నేమ్ రాయాలి, మదర్ది నేమ్ రాసిన తర్వాత మెటర్నిటీ బెనిఫిట్ అప్లైడ్ ఫర్ ఫస్ట్ డాటర్ సెకండ్ డాటర్ అనేది డెలివరీ, ఫస్ట్ డెలివరీ సెకండ్ డెలివరీ అనేది టిక్ చేసుకోవాలి. టిక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ఐడి, మన లేబర్ కార్డు మీద ఉన్న రిజిస్ట్రేషన్ ఐడి ఇందులో వేయాలి. పేమెంట్ ఆఫ్ రిసిప్ట్, అప్పుడు తీసుకున్న రిసిప్ట్ వేయాలి. ఈ లేబర్ కార్డు ఉన్న వర్కర్ మాత్రం సెల్ఫ్ ఎంప్లాయిడా లేకపోతే ఈ స్టార్ అని ఉంటుంది, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని రాసేయండి. నేమ్ ఆఫ్ ది కాంట్రాక్టర్, ఇవి మీకు ఉంటే ఐడియా ఉంటే రాసేయండి, లేకపోతే అవసరం లేదు. వెరిఫికేషన్ ఆఫ్ మెటర్నిటీ, మీ హాస్పిటల్ నేమ్ రాయాలి ఇందులో, మెటర్నిటీ డేటు అంటే డెలివరీ డేటు, సర్టిఫికేట్ నెంబర్, మీకు ఇష్యూ అయిన సర్టిఫికేట్ నెంబరు, బర్త్ సర్టిఫికేట్ బై ఈ మున్సిపల్తోనా లేకపోతే గ్రామ పంచాయతీ ద్వారా తెలిసి ఉంటుంది. వెరిఫికేషన్ ఆఫ్ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి కంపల్సరీ. లేబర్ కార్డు అప్లై చేసినప్పుడు ఇచ్చిన వాటిని మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. నేమ్ ఆఫ్ ది బ్యాంక్ పేరు, అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్రాంచు, అదర్ డీటెయిల్స్ ఎనీవే ఏమైనా ఉంటే ఇంకా తర్వాత రాసేయాలి. కంపల్సరీ నీట్గా రాయాల్సి ఉంటుంది. అకౌంట్ నెంబర్ కానీ, బ్రాంచ్ కోడ్ కానీ, ఐఎఫ్ఎస్సి కోడ్ కానీ ఇవన్నీ నీట్గా రాయాల్సి ఉంటుంది. డేట్ వచ్చేసి ప్లేస్. ఓకే, ఇందులో సైన్ మాత్రం చేయొద్దు, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ అనేది వారే చేస్తారు. ఇది చేసిన తర్వాత మీరు డెలివరీ అయిన ఆసుపత్రి నుంచి కాన్ఫర్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళందరూ ఫిల్ చేసిన తర్వాత వాళ్ళ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. ఆసుపత్రి పేరు, వైద్యాధికారి పేరు, మీకు డెలివరీ చేసిన వైద్యాధికారి పేరు, రిజిస్ట్రేషన్ నెంబరు, గ్రామం పట్టణం ఎక్కడ అయింది అనేది సర్టిఫికేట్ నెంబరు కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీ పేరు, భర్త పేరు, వయసు, గ్రామం, సిరిసిల్ల అనేది ఇట్లా రాయాల్సి ఉంటుంది. అనేది సెకండ్ కాన్ఫర్, ఫస్ట్ కాన్ఫర్ అనేది ఇందులో మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసిన తర్వాత సమయం, బరువు, డిశ్చార్జ్ అయిన తేదీ ఇవన్నీ మెన్షన్ చేసిన తర్వాత వైద్యాధికారి లేక ముఖ్య వైద్యుని సంతకం మరియు ఆసుపత్రి ముద్ర, మీరు ఎక్కడ డెలివరీ అయ్యారో అక్కడ వాళ్ళు కాన్ఫర్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ సంతకంతో సహా ముద్రతో సహా వేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఇవన్నీ నింపి మీకు స్టాంప్ వేసి సంతకాలు పెట్టించి ఇస్తారు. ఇచ్చిన తర్వాత మీరు ఇవన్నీ ఇచ్చిన ఫామ్స్ అన్ని అటెస్టెడ్ చేసిన ఫామ్స్ అన్ని దీనికి జత చేసిన తర్వాత ఇవన్నీ కంపల్సరీ ఉండాలి. లేబర్ కార్డ్ అనేది, రెన్యువల్ ఛానల్ కాపీ, ఫస్ట్ పేజ్ ఆఫ్ బ్యాంక్ పాస్బుక్, డెలివరీ సర్టిఫికేటు, బర్త్ సర్టిఫికేటు, ఎంక్వైరీ రిపోర్ట్ ఏలో, కాపీ ఆఫ్ డిశ్చార్జ్ సమ్మరీ, డిశ్చార్జ్ కూడా ఉండాలి. అప్లికేషన్ ఫామ్ ఇది, ఆధార్ కార్డు, విట్నెస్ ఆధార్ కార్డులు ఉండాలి కంపల్సరీ, రేషన్ కార్డు అనేది ఇవన్నీ మస్ట్ కంపల్సరీ ఉన్న తర్వాత ఇవన్నీ మీ సేవలో ఆన్లైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చేసుకునేటప్పుడు మీరు తమ్ము కంపల్సరీ పెట్టాల్సి ఉంటుంది. మీ భార్యాభర్తలు వచ్చి, డెలివరీ అయిన వారి భార్యాభర్తలు వచ్చి కంపల్సరీ తమ్ము పెట్టిన తర్వాతనే ఆన్లైన్ చేయబడుతుంది. మీ సేవలో ఆన్లైన్ చేసిన తర్వాత మీకు చాలన్ కాపీ అనేది ఇస్తారు. చాలన్ కాపీ దీనికి అటెస్టెడ్ చేసిన తర్వాత కంపల్సరీ మీరు ఒక జిరాక్స్ అనేది సెట్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత లేబర్ ఆఫీస్, మీ దగ్గరలో ఉన్న లేబర్ ఆఫీస్లో ఇవన్నీ ఫామ్స్ అనేది ఇవ్వాలి. ఆన్లైన్ చేసిన తర్వాత కంపల్సరీ ఆన్లైన్ చేసిన తర్వాత ఇచ్చిన తర్వాత వాళ్ళు వెరిఫై చేసుకొని మీకు 1 month కానీ 2 month కానీ 3 month కానీ ఇక వెరిఫై అయిపోయాక మీకు అకౌంట్లో డబ్బులు వేయడం అనేది జరుగుతుంది. ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మాత్రమే మీకు ఆ రిసిప్ట్ చాలన్ వచ్చిన తర్వాత చాలన్ పైన నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్తో మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.